హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో అయితే మెంతం కూర టమాటా చేస్తున్నా. ఈ మెంతం కూర మన హెల్త్కి అయితే చాలా మంచిది. అప్పుడప్పుడు తినడానికి అయితే ట్రై చేయండి. ఒకప్పుడు నాకు ఈ మెంతం కూర అంటే నాకు కూడా ఐడియా లేదు, కానీ దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా ట్రై చేశాను. నాకు టేస్ట్ అయితే నచ్చింది. అప్పటి నుంచి నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో వండుతూ ఉంటాను. అయితే ఈ కర్రీ కోసం అయితే నేను ముందుగా మెంతం కూర క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. తర్వాత టమాటా, పచ్చిమిర్చి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకుని అది చిట్టపట్టలాడిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక 4-5 టమాటాలు, అలానే 2-3 పచ్చిమిర్చి ఇవి కూడా ఆయిల్లో వేసేసుకుని ఆయిల్లో అయితే ఇవి మెత్తగా ఫ్రై అయిపోనిద్దాము. సిమ్లోనే పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల్లో టమాటా అయితే మనకు మెత్తగా కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మెత్తగా కుక్ అయిపోతుంది. నేను ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కర్రీకి మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అంత సాల్ట్ అయితే ఇందులో వేసేసాను టమాటా ముక్కల్లో, కానీ అదైతే మిస్ అయిపోయింది క్లిప్పు. నేను మళ్ళీ సాల్ట్ వేయలేదు అనుకుంటారేమో, అందుకే చెప్తున్నా. అయితే టమాటా చూసారా మెత్తగా కుక్ అవుతుంది. సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. ఈ పసుపు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మెంతం కూర, అదైతే ఈ టమాటా గ్రేవీ ఉంది కదా ఇందులో అయితే వేసేసుకుందాము. వేసేసుకుని దీని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. నీట్గా ఒకసారి కలిపేసుకుని దీన్ని అయితే మూత పెట్టేసుకుందాము. ఈ మెంతం కూర పచ్చివాసన అంతా పోయే వరకు మనమైతే సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది పచ్చివాసన పోకపోతే స్మెల్ ఇదిలా ఉంటుంది. అందుకని పచ్చివాసన పోయేంత వరకు మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయిందని. అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఇదైతే సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకున్నా. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే ఇంకా 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇగో చూసారా ఇందాకడికి ఇప్పుడుకైతే కొంచెం కుక్ అయింది కదా మెంతం కూర. ఇదైతే ఒకసారి కలుపుకుందాము. ఇది కలిపేసుకుని ఇందులోనే మనం కారం అయితే వేసేసుకుందాము. ఇందులో ఉప్పు, కారం తప్ప ఏం వేయట్లేదు. ధనియాలు కూడా అది ఇది ఏం వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇక్కడైతే కారం వేసుకుంటున్నా. కర్రీ సరిపడినంత కారం వేసేసుకుంటున్నా. కారం కూడా వేసేసుకుని ఒకసారి అయితే దీన్ని కలిపేసుకుందాము. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. కారం వేసాం కదా అందుకని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసుకుని అంతే అండి. ఇందులో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒకసారి మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా కర్రీ అయితే దగ్గర పడిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.